ఒక్క నిమిషం అయ్యా, నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడిరా? ఏది నీ అభిప్రాయం మీరు చెప్పిండు, మా అభిప్రాయం మీ అభిప్రాయం అడుగుతున్నా మేడం, నా అభిప్రాయం ఏం చెప్పట్లేను. కుదోబెట్టింది ఒకటి చెప్పండి. మధ్యలో దూరొద్దు. మీకు అవకాశం వచ్చినప్పుడు 2 times మీకు ఇచ్చిండ్రు. మా బాధ్యత మేము చెప్పాలి, ప్రజలకు అర్థమవుతుంది. మీకు చెప్పాల్సిన దుస్థితిలో మేము లేము. ప్రజల కోసము మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మీరు ఆగండి మేడం. నేను ఒకటి అనేది ఏంటంటే విద్యుత్ విషయంలో ఇక లాస్ట్ అవి ఒకటే ఉన్నాయి. ఇక మిగిలిన ఏంటివి ఆ వైర్లు అవి ఒకటే ఉన్నాయి. ఇంకా విద్యుత్ పెట్టని ఏంటో ఆయన చెప్పమనండి. పెట్టిన ఏంటో ఆయనకే తెలుసు. ఈ రోజు మీరు మూకుముడిగా దాడి చేయడం కాదు, తప్పులు ఒప్పుకోవాలి. నిన్న ఒకటే మంత్రులు ఒకటే చెప్తున్నారు, అధికారుల మీద అధికారుల సమీక్ష తర్వాతనే మేము శ్వేతపత్రం విడుదల చేసినామంటే అవునమ్మా, మా ఇష్టం అది. మేము శ్వేతపత్రం విడుదల చేస్తుంటాము. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పిండ్రు అభివృద్ధి చేయకపోతే చేయలేదన్నారు. 15 రోజులలో 1400 కోట్లు అప్పు తీసుకున్నారన్నారు. అంటే మరి ఇప్పుడు ఈ రోజు 15 రోజులు మనం ఉపవాసం అయితే ఉన్నాం కదమ్మా. ఇంట్లో 5 కిలోల బియ్యమైన దినాలుగా 15 రోజులలో అప్పు చేయకపోతే అంటే మీరు చేయకపోతే చేయలేదండి అంటారు, చేస్తేనేమో చేసింది ఈ రకంగా అప్పు చేసిండ్రు అంటారు. అంటే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు 10 సంవత్సరాలు పాలనలో ఉన్నారు. అంటే జీవన ప్రమాణాలు ఒక 15 రోజులలోనే మారిపోయినాయి అమ్మా. మేము పెంచినాం అంటే 1 లక్ష రూపాయల భూమిని 10 లక్షలు చేసిండ్రు. అది మీరు చెప్పుకుంటారు, మీ గొప్పతనం అది. అంటే దానివల్ల ప్రజలకి ఏమన్నా అంటే ఇప్పుడు గిట్టుబాటు ధరకు మీరు అన్నారు, గతంలో గిట్టుబాటు ధర లేదన్నా, మీకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. నిజంగా కూడా అది రైతులకు చాలా అవసరం అది. ఎందుకంటే వారు ఇప్పుడు వడ్ల విషయంలో కానీ దేని విషయంలో ఆ రకంగా మాట్లాడాలి. కానీ మీరు ఇలా అప్పులు చేసిరు, ఇలా కలెక్టర్ సమావేశం చేసి శ్వేతపత్రం చేసింది, ముక్కుముడిగా దాడి చేస్తున్నారంటే దాడి చేయడం అనదు, ప్రజలకు తెలవాలి. మీరు 14 రోజులు ఇంత చేస్తే మరి మీరు రేపు మేము ఇప్పుడు ప్రతి రోజు జరిగింది ప్రతి విషయం ప్రజలకు తెలియాలి అనేది మా కాంగ్రెస్ పార్టీ విధానం. ఎందుకు వాళ్ళు ఏం చేసిండ్రు మేము చేయకూడదు. ఒకటే పొంగులేటి గారు కూడా నిన్న సమీక్ష జరిగినప్పుడు చెప్పారు, అధికారులు కలెక్టర్లు అన్నారు, మీరు ఎవడి ఒత్తిడి వల్ల చేశారు ఇలాంటి తప్పులు. ఈ తప్పు అనేది మేము చేశాము, ఇంకొకసారి పునరావృతం కాకూడదు మా ప్రభుత్వంలో అని చెప్తున్నారు. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రజలలో మీరు ప్రజలకు ఒకటేసారి ప్రజలు ఏం అంత అది ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ పానల్లో కూర్చొని మీ ఇష్టానుసారంగా విద్యా వ్యవస్థ చూడండి, చివరి దశలో ఉంది విద్యా వ్యవస్థ. ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు. ఏం కరెక్ట్ ఉందండి? ఇన్ని వేల కోట్లు తెచ్చిండు. ఇందాక మీ అన్ని విషయాలు కూడా చెప్పారు. మేము ఇన్ని అభివృద్ధి పథకాలు అంటే కోట్లు అప్పులు తీసుకొచ్చేసి బిల్డింగులు కట్టేసుకొని సొమ్ములు దిగేసుకోవడం కాదండి. ఉన్న దాంట్లో సర్దుకొని అప్పులు లేకుండా. ఈ అప్పులు ఎవరు? కేసీఆర్ కుటుంబం కడతదా, లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడతారా? వాళ్ళ ప్రజల మీద. మీరు ఇందాక చెప్పారు యాదాద్రి విషయంలో చాలా గొప్పగానే. ఏం గొప్పగా? ఒక భక్తుని సామాన్య భక్తుని అడితే చెప్తున్నాడు, పైకి వెహికల్ పోవాలంటే 500 అన్నారు. పవర్ ప్లాంట్ అంటే గుడి కాదు అన్నది, పవర్ ప్లాంట్ గుడి కాదు అది చెప్పండి. నేను గుడి గురించి చెప్పలేదు అని చెప్తున్నా. మీరు నోట్ చేసుకోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. కానీ ఎట్లా పానల్లో కూర్చొని తను ఎలా వింటున్నారో మీరు ఒక మాట వినాలి. నేను అనేది ఏంటంటే మీరు పెంచుకోవడం అంటే ప్రజల సొమ్మిని వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తాగడం కాదండి. వాళ్ళు ఒక్కటే చెప్పారమ్మా, నేను క్లియర్ గా చెప్తున్నా. యాదాద్రి దగ్గరికి మీ మీడియా వాళ్ళే వెళ్తే సామాన్య భక్తుల దగ్గరికి వెళ్ళి మైక్ ముందర పెడితే గుండు గీయించుకోవడానికి గతంలో 10 రూపాయలు ఉండి ఇప్పుడు 50 రూపాయలు అంటున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే ఇలా ఇప్పుడు మా మీదనే అప్పేసింది కదా అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక వెహికల్ పైకి వెళ్ళాలంటే 500, అది గొప్పనామా? అప్పులు చేసుకోవాలి, అది గొప్పనా? నేను అనేది ఏంటంటే సరే సామాన్యుడు కూడా కారు ఉండొచ్చు, తప్పు లేదు. అది చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పైకి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. దాని ప్రతి ఒక్క విషయంలో ఏ అప్పులు చేసినా కూడా ప్రజల మీదే బాధం పడుతుంది. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తులు అమ్మి కేసీఆర్ ఆస్తులు అమ్మ, వాళ్ళ తాతల ముత్తాతల అమ్మ అప్పులు తీర్పారు. ఇప్పుడు నిజంగా మీరు ప్రజల కోసం చేసినామంటారు. మేమేం అనట్లేదు. ప్రజల కోసం చేసిండ్రా, ఎవరి కోసం చేసిండ్రా, ఇక మిగతా ఈ 2,70,000 కోట్లు ఎక్కడ పోయినాయి అనేది కూడా ప్రజలకు మేము చెప్తాము. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఎలా కలెక్టర్లు అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, కలెక్టర్ ఒక జవాబుదారు ఒక జిల్లాకి. అధికారం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉండొచ్చు, బీజేపీ 5 ఏళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కానీ అధికారులు అలాగే ఉంటారు. కాబట్టి అధికారులు ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. ట్యాక్సీలు కడితేనే ఇలా జీతాలు వస్తున్నాయి. ఇలా నేను ఒకటి అడుగుతున్నా, గత ప్రభుత్వంలో ఇలా టీచర్లకు కానీ 10 తారీఖు వరకు జీతాలు రాని పరిస్థితిలో ఉండే. మీరు ఆలోచించారా? ఆ తప్పులు మేము చేయకూడదు అని ప్రజలు విసిగిపోయారు. ఆ తప్పులు మేము చేయకూడదు అంటే ఇవన్నీ తప్పులు. వీళ్ళు గతం చేసింది ఏంటి, గతంలో ఎన్ని అప్పులు చేశారు, ఏం చేస్తే ఏమైంది అనేది రెండింటికి ముడిపడి ఉంటది. మీరు దాన్ని ఏం చేయకుండా చేశారు. కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నాము,
ఈ పాలన అనేది 100% ఇవి ఉంటాయమ్మా. ఒక 100 రోజులు 200 రోజులు ఉంటాయి. ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టుగా కాంట్రాక్టర్ల విషయం ఇప్పుడు వీళ్ళకు అన్ని బకాయి పెట్టేసిండ్రు. ఎందుకు పెట్టిండ్రు బకాయి? మీరు ఎన్ని అప్పులు చేసినామని చెప్తున్నారు. మేము అంతా తెల్లగా చేసినాం. వీళ్ళందరికీ మరి పెడితే ఎట్లా నడుస్తుందమ్మా? ఎట్లా నడుస్తుంది మీరు చెప్పండి. ఎలా రైతు బంధు ఆపేసిండ్రు అని చెప్తున్నారు. రైతు బంధు పడే వాళ్ళకి పడుతున్నాయమ్మా. ఇంకా కొంతమందికి మీరు డైవర్ట్ చేస్తున్నారు. పడే వాళ్ళకి అంటే ఎకరా కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, లేకుంటే 2 గుంటలు 5 గుంటలు ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి తప్ప అంతకు మించి ఉన్న వాళ్ళకి ఇంకా పడట్లేదు కదా అనేది నేను అనేది. మేడం గారు, ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 10 ఎకరాల ఉన్న వాళ్ళకి, 5 గుంటలు ఉన్న వాళ్ళకి బిలో పవర్టీ వాళ్ళే కదా, వాళ్ళకి పడేది పడుతుంది. ఇప్పుడు ఒక రాజు మన అంటే అక్కడ ఉన్న అందరినీ కరెక్ట్ గా చూడాలి అంటే ఆయన ఇవ్వనని చెప్పట్లేదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. అది మనం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు డైవర్ట్ ఇది తీసుకొచ్చి ఎట్లా ఇవ్వాలి ఫస్ట్ ఇమీడియట్ గా వీళ్ళకి. ఇప్పుడు పని చేయకపోతే ఎట్లా? ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వీళ్ళకి నీకు జీతం ఇవ్వండి, నువ్వు ఎందుకు జాబ్ చేస్తారు చెప్పండి అమ్మా. మనకు జీతం వస్తేనే కదా సక్రమంగా మనం పని చేస్తాం. జీతం సక్రమంగా రాకపోతే ఎట్లా చేస్తామనేది మీరు ఆలోచించాలి. మనం కామన్ మ్యాన్ గా ఆలోచించాలి. దాడి చేయడం కాదు. మేము కూడా గత ప్రభుత్వం విమర్శలు చేయమమ్మా. ఎందుకు చేస్తాము? మీరు చేసింది అయిపోయింది. మేము చేయాల్సిన పనులు మేము చేస్తాము. మేము ప్రజలకు ఇది చూపించుకుంటూ ప్రతి సమీక్షను ప్రతి మంత్రితో మేము ఒక్కటే చెప్తున్నాము. ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారు, ప్రజల మీద ఎన్ని వందల కోట్ల అప్పు పడుతుంది, ఏం చేస్తున్నారు, ఒక మనిషి మీద ఇన్ని అప్పు ఎందుకు వస్తుంది అనేది సమీక్షించడంలో తప్పులేదు. కోటేశ్వరరావు గారు, ఓవరాల్ గా అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, మిగతా అధికారుల మార్పుల్లో అయితే రేవంత్ రెడ్డి తన మార్కును అయితే చూపిస్తున్నారు. అయితే అభివృద్ధి సంక్షేమం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములకి సంబంధించి అమలు అనేది అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఒక 100 రోజుల డెడ్ లైన్ మాత్రం పెట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ అప్పులు ఆస్తుల లెక్కలు అనేది ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అవసరాలు రీత్యా. కానీ పెరగడానికి అవసరాలు ఉన్నప్పటికీ అప్పు తెచ్చుకోవడానికి అవకాశాలు కుదించుకుపోయినాయి ఇప్పటికే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం ప్రకటించినంత మాత్రాన ఆర్బీఐ దగ్గర మన పరపతి పోలేదు, లేకపోతే మార్కెట్ లో తెలంగాణ పరపతి పోలేదు. కానీ ప్రకటించినంత మాత్రాన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదనంగా పరపతి ఏం పెరగలేదు. అదే ఆర్బీఐ కదా ఆంక్షలు విధించింది. ఇంతకంటే మీరు రుణాలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి. మరి అప్పుడు ఏం చెప్తారు? దానికి అప్పుడేం చెప్పారు? పరపతి పోయిందని చెప్పారా, పరపతి పెరిగిందని చెప్పారా? రెండోది, అప్పులు విద్యుత్ సంస్థల్లో ఏవి తాకట్టు పెట్టారు అని చెప్పేసి మన విజయ్ ప్రశ్నించినట్టుగా నాకు అర్థమైంది. అది కరెక్టేనా విజయ్? అది నేనేమంటున్నానంటే, అంతకుముందు అదే మిత్రుడు విజయ్ ఏమన్నాడు, ఏదైనా కార్పొరేషన్స్ అప్పులు తీసుకోవాలంటే ఆస్తులను తాకట్టు పెడతాయి, ఒకవేళ అప్పులు తీర్చకపోతే ఆ ఆస్తులను పట్టుకుపోతారని చెప్పాడు. మరి ఏ తాకట్టు పెట్టకుండా ఏం లేకుండా విద్యుత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వాళ్ళు అప్పులు ఇస్తారా? ఇవ్వరు కదా. అసలు రాష్ట్ర ప్రభుత్వమే తాను తీసుకునేటువంటి అప్పులకి గ్యారంటీ. ఒకవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం హామీ లేకపోతే తాకట్టు లేకపోయేట్లయితే రిజర్వ్ బ్యాంకు ఆ అప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను వేలం వేసి చెల్లిస్తుంది. అందుకని రాష్ట్రం తీసుకున్న అప్పైనా కార్పొరేషన్ తీసుకున్న అప్పైనా కానీ ప్లెడ్జ్ అంటే తాకట్టే. కాకపోతే అది చెప్పుకోం, పైకి చెప్పం టెర్మినాలజీ. ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రామిసరీ నోట్ రాసి అప్పు తీసుకుంటాము. ఆ అప్పు ఇచ్చేవాడు మనల్ని ఏం చూసి రాసిస్తాడు? మనకి ఆ ప్రామిసరీ నోట్ లో మన ఆస్తి, ఇల్లు, పొలం తాకట్టు పెట్టినట్టు అందులో ఉండదు. కానీ అటువంటిది లేకపోతే మనకు అసలు అప్పే పుట్టదు కదా. అందువలన సాంకేతికంగా ప్లెడ్జ్ పెట్టారా లేదా అంటే డెఫినెట్ గా ప్లెడ్జ్, దాని అర్థం అదే ఇంప్లికేషన్. ఒక లోన్ తీసుకున్నారంటే, ఇప్పుడు అలా అనుకుంటే కాళేశ్వరం మీద తీసుకున్నటువంటి లోన్ ఉంది, అది కూడా కాళేశ్వరాన్ని తాకట్టు పెట్టినట్టే కాదంటారా? ఎవరైనా డిఫాల్ట్ అయితే, ఆ కార్పొరేషన్ డిఫాల్ట్ అయితే ఎవరి మీదకి వెళ్తారు? ఆ కార్పొరేషన్ ఆస్తులు, మోటార్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి ప్రాజెక్టు కావచ్చు, లేదా దాని భూములు కావచ్చు, వాటన్నిటిని కూడా వేలం వేస్తారు. అందువలన అది అసంబద్ధమైనటువంటి. తాకట్టు పెట్టలేదు, తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టకుండా ఒక్క పైసా కూడా లోన్ రాదు. అందువల్ల ఇప్పుడు అధికారులను మార్చినంత మాత్రాన ఒకటే, గతంలో కూడా అధికారులను మార్చారు, ఇప్పుడు మారుస్తున్నారు, భవిష్యత్తులో కూడా మారుస్తారు. కానీ ఆ అధికారులే కదా ఏ శాఖలో ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి వెళ్తారు, ఇంకో శాఖ నుంచి ఇంకో శాఖకి వస్తారు.
అందువల్ల దానివల్ల పెద్ద ఏమి ఉపయోగం అని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఒక సీరియస్ వార్నింగ్ కూడా అధికారులకు ఇచ్చినట్టున్నారు. గతంలో పని చేసినట్టుగా ఇప్పుడు పని చేయడానికి కుదరదు, గత ప్రభుత్వం వేరు ఇప్పుడు వేరు, ఇప్పటికి తగ్గట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది అనేది. అవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ లో భాగం. ఏ ముఖ్యమంత్రి అయినా, కొత్తగా అధికారం వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏ అధికారి అయినా కానీ అదే విధమైన చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు స్మితా సబర్వాల్ ఉదంతమే తీసుకున్నాం. ఆమె ఇదిగో నేను మీరు చెప్పిన పని నేను చేయను, ఇప్పుడు నేనైతే ఏదో చేస్తున్నానో అదే చేస్తాను, ఇంకో పని చేయనని చెప్పేసి ఆమె భీష్మించి కూర్చుంది. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఆమె మీద చర్య తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. ఆ శాఖ నుంచి ఇంకొక శాఖకు మారుస్తారు, లేకపోతే అదే శాఖలో కంటిన్యూ చేస్తారు. ఆమె చేసే సేవని ఉపయోగించుకుంటారు. అంతకు మించి ఉద్యోగాల నుంచి తీసేయడానికి చేసేటువంటి నేరాలు అక్కడేమీ లేవు కదా. మొత్తం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరినైనా మారుస్తారు తప్ప మళ్ళీ వాళ్ళ చేతనే చేయించుకోవాలి ఏదో ఒక పని. లేకపోతే వాళ్ళకి ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వాలి. ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇస్తే అది ఏమి జవాబుదారీతనం అవుతుంది అలా అనుకుంటే. గతంలో ఆ విధమైన అంటే లూప్ లైన్ అంటారు కదా. అవును, లూప్ లైన్. ఇప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకి సంబంధించినటువంటి వాళ్ళని ఆ పదవులు వేశారనుకోండి, లేదా స్టేట్ ఆర్కైవ్స్, నిజానికి నా అభిప్రాయం ప్రకారం అయితే అలాంటి వాటికి విలువైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించక్కర్లేదు. దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని వేయొచ్చు ప్రమోషన్స్ లో. అవి ఆ పని చేయడానికి ఐఏఎస్ దానివల్ల నిజానికి వాళ్ళ సేవలను దుర్వినియోగం చేయటమే కదా ఎవరైనా. అందువల్ల దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రభుత్వ పనితీరు ఏదైనా గానీ డబ్బు లేనిదే డుబ్బుకు కొరగాడు అన్నట్టుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా ఎవరెన్ని చేసినా, ఎన్ని దరఖాస్తులు తీసుకున్నా, ఎన్ని చేసినా గానీ అవన్నీ కూడా కంటి తూర్పుగా మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు. అందువల్ల దరఖాస్తు ఇప్పుడు తీసుకున్నారు గ్రామ సభల ద్వారా. ఇక్కడ ఒకటి గ్రామ సభల ద్వారా తీసుకునేటువంటి దరఖాస్తులు లేదా గ్రామ సభల్లో వాటి మీద విచారణ జరపడం అనేటువంటిది నిజమైనటువంటి లబ్ధిదారులకు ఉపయోగం జరుగుతుంది. సో ఇక్కడ కోటేశ్వరరావు గారు కీలకమైనటువంటి ఇంకొక అంశం, మేము 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నాము. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేశాము, మిగతా వాటిని అతి తొందరలో అమలు చేస్తామని. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అప్పు పుట్టని పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది అనుకున్నప్పుడు వీటి కోసం అమలు చేయడానికి కావాల్సినంత ఆర్థిక వనరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అనేది ఇది ఎన్నికలకు ముందే ఈ చర్చ వచ్చింది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎన్నికలకు ముందే మీరు ఇచ్చేటువంటి హామీల విలువ 60-70 వేల కోట్ల నుంచి 1,50,000 కోట్ల వరకు ఉంటాయి అదనంగా. ఆ మొత్తం ఎక్కడి నుంచి తెస్తారు అనేటువంటి ప్రశ్న చర్చల్లో వచ్చినప్పుడు మేము ప్రాధాన్యతలు నిర్ణయించుకుంటాము. ఎక్కడైతే ఎవరికైతే అనర్హులకి లబ్ధి చేకూరుస్తున్నారో, రైతు బంధు ఉదాహరణకి, రైతు బంధులో ధనిక రైతులకి మేము ఇవ్వము అని చెప్పారు. ఆ విధంగా వచ్చేటువంటి మిగిలేటువంటి సొమ్ముని మేము ఇతర ఇట్లా మొత్తం అంతా కూడా మేము ప్రూనింగ్ చేస్తాము, ప్రాధాన్యతలు నిర్ణయించుకుంటామని చెప్పారు. ఆ ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడానికి మార్చి 31 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది కదా గత ప్రభుత్వం. ఆ బడ్జెట్ ని ఇప్పుడు మారిస్తే ఇప్పుడు ఏం మారుస్తారు? శ్వేతపత్రంలో చెప్పినట్టుగా 51%, 52% ఖర్చు పెట్టారు. మిగిలినటువంటి ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవనేటువంటిది మనకి రైతు బంధుకి ఇస్తున్నటువంటి తీరు తెలియజేస్తా ఉంది కదా. అందువల్ల దీనిలో ఎంత కోత పెడతారు, దేనికి కోత పెడతారు అనేటువంటిది మనకి ఇప్పుడు తెలియదు. మళ్ళా కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, కొత్త బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత. సో అప్పటికి ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఉంటాయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త బడ్జెట్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే చేయదు. మార్చి 31 లోపల ఓటాన్ అకౌంట్ తీసుకుంటారు. ఓటాన్ అకౌంట్ అంటే మేము ఇదిగో ఖర్చు పెట్టడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి, అది ఒక సాంకేతిక ప్రక్రియ. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, అదేమి తప్పేం కాదు, లేకపోతే వైఫల్యం ఏం కాదు. తర్వాతనే సంపూర్ణమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెడతారు. అప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి అప్రాధాన్యత వాటిని దేనిలో మిగులు చేసి దేనికి ఖర్చు పెడతారు, దేనికి కేటాయింపులు చేస్తారు అనేటువంటిది పూర్తి బడ్జెట్ పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పుడు కూడా ఇంకొక స్పష్టత కూడా వస్తుంది. అదనపు ఆదాయ వనరులు ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? అదనపు ఆదాయ వనరులు అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని
రైల్వే భూముల్ని, ఇట్లాంటి వాటన్నింటినీ కూడా మేము అమ్మేసి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, భూముల్ని ఇక్కడ హైదరాబాదు పరిసర ప్రాంతాలు కావచ్చు లేదా జిల్లాల్లో కానీ డిమాండ్ ఉన్న చోట భూముల్ని అమ్మి ద్వారా వచ్చినటువంటి సొమ్ముని ప్రభుత్వ అవసరాలకి సంక్షేమం కావచ్చు లేకపోతే ఇంకో దేనికైనా కావచ్చు ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ని 30 సంవత్సరాలకి లీజుకి అడ్వాన్స్ తీసుకొని 30 ఏళ్లలో వచ్చేటువంటి దాన్ని ఇప్పుడుగా తీసుకొని దాన్ని కూడా ఖర్చు పెట్టింది. ఇలాంటి పనులన్నీ చేసింది. మరి వీటన్నింటినీ వచ్చే ప్రభుత్వం అదే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అది కొనసాగిస్తుందా లేకపోతే ఇలాంటి వాటికి స్వస్తి పలుకుతుందా? స్వస్తి పలికితే వచ్చేటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ అపూర్వ చింతామణి ప్రశ్నల్లాగా ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి సమస్యలు. అందుకని లోక్సభ, నా అభిప్రాయం ప్రకారం అయితే లోక్సభ ఎన్నికల లోపు ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు.